10,000 తెంగిరాడు పాపం ఫస్ట్ సర్వీసింగ్. ఏం చేయాలి, ఆయిల్ చేంజ్ ఫిల్టర్లు చేంజ్ అంతే. పవర్ ఆఫ్ జేడీ అనమాట అది. ఈ పని చేయదు మా అంత మంచిగా లేదు. ఇక డెక్స్ నట్లు వీల్ బోల్ట్ నట్లు కూడా కొత్త అయితే వేసుకుంటే ఇక అవి కూడా అరిగినాయి. మళ్ళీ డెక్స్లు కట్టియాలని చెప్పినా కదా నిన్ననే, అందుకే ఈ పని అయితే చేస్తాను. మరి ఇంకో వీడియో ఇంకోటి మా ఇంట్లో ట్రాక్టర్ ముంగట లేపేది, ముందట లేపేది చూసిందా? ఓకే. ఇంజన్ ఆయిల్ మారవాలి, గేర్ ఆయిల్ మారవాలి. కొంచెం దగ్గర పెడితే మీకు గేర్లు అనేది కనబడతాయి. నీకు తీసుకోవాలి బయటికి. ఇదైతే బయటకు వచ్చేసింది. ఈ లోపల మొత్తం మంచిగా సర్వీసింగ్ చేసుకుందాం ఎలాగా. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ నిన్నైతే మన బండి అయితే పెట్టి వచ్చినాం కదా గరాజ్ దగ్గర. ఇలా పోయి రిపేర్లు ఏమేమి ఉన్నాయి అన్ని చెప్తే మీకు మన బండి చూపెట్టి ఇక మొత్తం ఫిట్ చేయించుకొని అయితే రావాలి. మరి మీకు నేను ఆడి వినాలగలుగుతా మామ. నాకు తెలిసి మీరు దీనికన్నా ముందు ఒక కారం లాగా చూసి ఉంటారు, దాని తర్వాత ఇది చూసి ఉంటారు. మీకు నేను చూపెడతాగు రెడీ అయిన తర్వాత ఇక మన బండి అయితే అక్కడ పెట్టేసి ఉన్నది. మరి సైడ్ కే పెట్టేసి ఉన్నది. దాన్ని ఇప్పి దానికి ఏమేమి సామాన్ పడితే తెచ్చుకోవాలి. బ్రో చేసి ఏది బాయ్ నీ చేసి పెక్కన్నది ఫీల్డ్ మీద పెట్టినట. ఫీల్డ్ చూసినావు, ఈ టైంలో కూడా పైసలు ఎత్తాను బ్రో. మసలు అయితే మామ మీ గరేజ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. మరిగా మన బండి అయితే పక్కకు పెట్టినది. ఆల్రెడీ ఇక్కడ రోటివేటర్ కూడా రిపేర్ చేస్తారు. ఒక గేర్ వేయనట్టున్నది, కొత్త గేర్ వేసారు అనుకుంటా. మళ్ళీ ఆయిల్ చేంజ్ కూడా చేసేతారు అనమాట. ఇక్కడ ప్యాకింగ్ ఫిట్ చేయడానికి మన అరుణ్ బాయ్ అయితే సెట్ చేస్తాడు. మనోడు సూతే ఓల్డ్ కానీ పేరైతే అరుణ్ అనమాట. నాకు అరుణ్ అని ఇప్పుడు తెలిసింది. ఆయిల్ సీల్ అయితే వేద్దామని ఇస్తారు. మరిగా దీని అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలి. మనోడు వచ్చిండు మొన్ననే కొత్త బండి కొన్నాడు, 45 కొన్నాడు. 45 కదా ఫస్ట్ సర్వీసింగ్ ఎంతనే బాయ్? 10,000 తెంగిరాడు పాపం ఫస్ట్ సర్వీసింగ్. ఏం చేయాలి, ఆయిల్ చేంజ్ ఫిల్టర్లు చేంజ్ అంతే. పవర్ ఆఫ్ జేడీ అనమాట అది. లోపల మీకు 2 గేర్లు కూడా ఉంటాయి, చూపెడతా చిన్నవి పెద్దవి. ఆ గేర్లు తిప్పేసుకుంటే మనకు రోటోవేటర్ కూడా స్పీడ్ తిరుగుతూ ఉంటది. 2 గేర్లు తిప్పి పడదేం కాలే. అమ్మ తోడు, ఇది అంత టాలెంట్ ఎక్కడికి వెళ్ళొచ్చింది బ్రో. చూసినావా, ఈ గేర్ ఇటు వేసుకోవాలి. పెద్ద గేర్ చిన్న చెప్పిన చూసినా ఓపెన్ చేయముందే పెద్ద గేర్ ఇటు వేసుకోవాలి, చిన్న గేర్ అటు వేసుకోవాలి. కానీ ఏంటంటే ఇట్లా వేసుకుంటే బండి మీద వెయిట్ పడుతుంది. మనం ఆలోచించింది ఏంటంటే అది నీకు పీటీఓ షాక్ మీద వెయిట్ పడుతుంది, మళ్ళీ రోటివేటర్ మీద కూడా వెయిట్ పడుతుంది. రోటివేటర్ హెవీ షేక్ అవుతుంది ఇట్లా ఎత్తే. అవునా కదా? నేను చెప్పింది నిజమేనా అంటే నాకు తెలుసు అంటవా తెలియదు అంటవా? మామ మన బండి పని అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు మన బండికి. అరుణ్ బాయ్ చేంజ్ చేస్తాను అనమాట. ఇక మనోని పేరు అరుణ్, కాక పేరు తాత పేరు అరుణ్. ఓ హర్యానా సే ఓ పంజాబ్ సే కాసే హర్యానా సే ఆగా. మనోడు హర్యానా నుంచి వచ్చిందట. మనోళ్ళు దగ్గర వాళ్ళు ఎవరు రిపేర్ చేసలేదు మన బండి, బయటికి వెళ్ళి అందరూ. అప్పుడు వచ్చినప్పుడు పంజాబ్ వాళ్ళు. మామ ఫస్ట్ అయితే ఫిల్టర్ అయితే ఉడవీక్కున్న తర్వాత కిందనైతే చాంబర్ నుంచి అయితే ఆయిల్ అయితే డ్రైన్ చేసేసారు అనమాట. కింద ఆయిల్ అని తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసే డిపై తిప్పుతారు నాబు. ఇది మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఏంది మన బండికి ఆయిల్ చేంజ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది. దాదాపు నేను 1 year వేసుకో. 1 year తర్వాత మళ్ళీ ఇవ్వాలి. ఇంజన్ ఆయిల్ కూడా 1 year తర్వాత చేస్తాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఆయిల్ నాబు ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. చాంబర్ మంచిగా కింద ఓపెన్ చేసిన ఒక సైడ్ గారుతుంది, కానీ నట్ అయితే సెట్ అవుతుంది కావచ్చు. మరి ఈ ఇంజన్ ఆయిల్ కు గేర్ ఆయిల్ కి డిఫరెన్స్ ఏంది, మళ్ళీ ఏది అనేది కూడా నేను షార్ట్ వీడియో అన్న ఫుల్ వీడియో అన్న వేయడం అనుకుంటాను. ఒకవేళ మీ కామెంట్ లో వాడి నేను చేస్తాను. మరి మీరు అది కింద కామెంట్ ఏరి చేయమంటే ఇంజన్ ఆయిల్ కి గేర్ ఆయిల్ కి డిఫరెన్స్, అసలు ఏది ఎందుకు పనిచేస్తుంది, మళ్ళీ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ దాంట్లో పోతే గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ దాంట్లో పోతే అనే ముచ్చట దాని ఒక చిన్న షార్ట్ వీడియో అన్న ఫుల్ వీడియో అన్న ప్లాన్ చేద్దాం అనుకుంటాను. మరిగా మీరు చెప్పుర్రి, నేను చేస్తాది. గిట్ల అయితేనే బండి మైలేజ్ రాదు. ఫిల్టర్ కూడా ఖరాబ్ అయింది దాదాపు. దీని పని అయిపోయింది, ఎంత కొట్టినా వేస్టే. ఇప్పటి మందం అట్లా పని చేస్తుంది. కానీ ఇగో కనబడుతుంది దుమ్ము ఎర్రగా అయిపోయింది. దీనికి ఫంగస్ వచ్చింది మొత్తం అంతా. ఇగో ఈ పని చేయదు మా అంత మంచిగా లేదు, స్లిప్ పోతా. షోలో నట్లు అయితే తిప్పుతాను అన్నమాట. ఇప్పుడైతే ఎక్సెల్ నట్లు లూజ్ చేద్దాం అనుకుంటే రాలేదు, దాన్ని సెట్ చేస్తాను. అందుకే ఇగో మనం జాగ్ అయితే బెడ్ కింద పెట్టి పడదాం ఇంకొని లేపుకుందాం. మరిగా ఎందుకంటే లేవాలి మీదికి. అబ్బా దండి పరుగు ఉన్నది. ఇది 2 జాకీలున్నాయి, ఒకటో ఇది ఉన్నది, ఒకటో నార్మల్ది ఉన్నది. ఇట్లా సెట్ చేసుకుందాం అంటే ఇది దడుతుంది. ఒక చిన్న రాడుతో అటు ఇటు కింది కన్న తర్వాత దీనికి దొరగొట్టి మీదికి లేపనికైతే ట్రై చేస్తాం. మరి ఇక చూద్దాం ఏమైద్దు.
ఓ ఇట్లా కొడతా అంటే అటు సైడ్కి మొత్తం లేస్తా అంటుంది అనమాట. ఇట్లా కొట్టాలి జాకి పెట్టుకొని. ఇటు సైడ్ కూడా ఇంకోటి పెట్టాలి, పెడదాం. ఫస్ట్ ఇటు సైడ్ టైర్ లేవని లేచిన తర్వాత బయటికి వీకిన తర్వాత లెక్కది. ఇగో ఈ టైరు ఆ టైరు రెండు కూడా వీకాలి, కానీ ఫస్ట్ అయితే ఒకటైతే కూడా వీకుదాం ఇటు సైడ్ది. ఇగో ఈ డెక్స్ కొంచెం కోసి పడదెంగింది, మరి ఇటు అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చూడాలి. డెక్స్లు కట్టిద్దామని చూద్దాం ఎట్లుంటుందో కథ. తీసిన తర్వాత వెళ్తే లెక్క మొత్తం. బాయ్ కథమోగా అయిపోయింది. ఇక బండి టైర్లు అయితే కూడా వీగినా అనమాట. ఇలా చాలా పెద్ద పెద్ద పనులే ఉన్నాయి మామ, పెద్ద పెద్ద పనులే ఉన్నాయి. మరి పుష్కన్ ఎక్సెల్ బేరింగ్ మంచిగా లేవో నాకు తెలియదు. మంచిగా ఉంటే ఉంచుడు, లేకుంటే మళ్ళీ కొత్త చేసేయాలి. లైనర్లు అయితే వేయినాయి, లైనర్లు వేసుకోవాలి. మరి దీనికి గేర్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. మన ఫ్రంట్ వీల్ హబ్బు పడుతుంది, మన బ్యాక్ సైడ్ అదొకటి చిన్న చిన్న సామాన్ అంతా పడుతుంది అనమాట. దంపత్ని చెప్తా అంటే నేను వీటిని ఎక్సెల్ బేరింగ్ పోయింది అనుకొని ఇప్పమని చెప్పిన. అంటే నేను మన కింద ఉన్నప్పుడు ఏం సౌండ్ గిౌండ్ రాలేదు, కానీ మళ్ళీ ఫీల్డ్ మేవైన వాళ్ళే పోతుంది కావచ్చు, ఎంత తలగా నొప్పి ఎందుకని ముందే తిప్పమన్నా. మరి ఇక చెక్ చేసుకోనికి తరిక ఇగో ఇగో చూసినావా ఇట్లు తేర్పడుతుంది. ఇంకా తిప్పుతాను డెక్సినట్లయితే అత్తలో దాన్ని మొత్తం కడిగేసినాం. అటు దాదాపు 4 నట్లు కడిగేసినాం. ఇటైతే ఒక 5 నట్లయితే మొత్తం అయితే కడిగేతాను అనమాట. ఇక డెక్స్ నట్లు వీల్ బోల్డ్ నట్లు కూడా కొత్త అయితే వేసుకుంటే ఇక అవి కూడా అరిగినాయి. మళ్ళీ డెక్స్లు కట్టియాలని చెప్పిన కదా నిన్ననే, అందుకే ఈ పని అయితే చేస్తాను. మన మామ కూడా చేసిండు, మామూలు కూడా ఇకనే అట ముత్తరమే ఇక. మా మీద కూడా ముఖం చూపెట్టా మా వాళ్ళు కొంచెం ఓడేట మన ఉంది. ఇక ఇట్లా ఇక మన పని కూడా చేసి తన పక్కకున్నందుకు మన సబ్స్క్రైబర్ మామిన మనోనికి జాండీర్ 45 బండి ఉందట 4 వీల్, దాన్ని రోడ్డు పెట్టలే ఇక మా కొట్టేది మొత్తం జేడీ ఉందట. మామ మనం అయితే గరాజ్ దగ్గర అయితే ఉన్నాం కదా, ఇక మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అనమాట. ముగ్గురు మామలు వచ్చేసి మంచి గట్టిగా చెప్పు, మామూలు కింద పడద్దా. అనిరుద్ధ్ అంటే ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. 4th క్లాస్ అయిపోయింది ఇక, ఇప్పుడు 5th క్లాస్. ఇక మొత్తం 5వ తరగతి చదువుతున్నట. మనం ఏ క్లాస్ మా ఇప్పుడు ఇంటర్. నీకు కూడా బండ్లు ఉన్నాయని చెప్పినావు కదా, ఏమేమి బండ్లు ఉండే? పర్బూజన్ ఉండే అంత ముందు, మహేంద్ర ఏంటిది హార్వెస్టర్ అన్నట ఏదన్నట్టు. నువ్వునా? ఇల్లు కూడా బండ్లు ఉండేనట. మనోడు చేసిన పాపం. నేను ఇది గమ్మదంటే మామూలు అంతేనాగా. వీళ్ళే పిల్లలు కాదు, అంత ముందు ఇంకొక 3 పిల్లలు తిరుగుతున్నా మనోడు అంతే ఉంటారు ఉరికొచ్చేది. మరి మన ఊరు పక్క ఉంటే ఒక పొలంలో దిగబడుతుంది చూసినావా? ఆ దిగబడ్డప్పుడు మా అన్న బండి, నా బండి, మళ్ళీ మా మావ బండి జేడీ కూడా పట్టుకొని వచ్చేసినాం అప్పుడు. అంటే ఒకటి మన 575 ఒకటి, మళ్ళీ జేడీ ఒకటి, మళ్ళీ అంతే అనుకుంటా. మన బండి 2 575లకు జేడీ. 575 ఫస్ట్ దిగబడితే జేడీ 575 2 కలిపి గుంజితే బయటికి వెళ్ళింది అప్పుడు అన్నమాట. ఆ వీడియో చెప్తాను అబ్బాయి. మరి ఇంకో వీడియో ఇంకోటి మహేంద్ర ట్రాక్టర్ ముందట లేపేది చూసిందా? ఓకే గది ఆర్పిఎం పెంచిన వీడియో అన్నమాట మనోడు చెప్పేది అట. వీడు ఉన్నాడు చూసావా? వీనికి మన బండి పేరేం పేరు అన్నవరా నువ్వు? అనిరు పేరు చూసి మనోడు మన బండి లైట్లు చూసే గుర్తుపట్టినట. ఎట్లా గుర్తుపట్టినో మీకు చెప్తే ఘోరంగా పరిచయం అవుతారు. డైరెక్ట్ మన లైట్లు ఏంటంటే ఒకటేమో డైరెక్ట్ బ్లాక్ ఉంటుంది, ఒకటేమో వైట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటేమో పలుగుతే నేను ఈ మధ్య లేపించిన, అంటే ఒక 6 నెలల కింద వేయించిన అనమాట. ఆ లైట్ చూసి మనోడు గుర్తుపట్టినట. మళ్ళీ టాప్ చూసి గుర్తుపట్టి చెప్పండి. ఇక నన్ను చూడక ముందే బండి చూసి గుర్తుపట్టినట్టు నేను వచ్చిన అని. మరి నీకు ఫస్ట్ డీటెయిల్స్ వీడియో పెట్టాను అన్న, కానీ నేను వచ్చింది పెట్టింది నిన్నే కదా. నువ్వు నిన్న నన్ను చూసినా అన్నావు కదా. మరి నిన్న నేను వచ్చినా ఏంటో తెలుసు నీకు? उसको सलाम मार एक बार. गेयर में तो नहीं है. गेयर में नहीं है. सलाम मीन्स ओ नहीं सलाम मीन्स ऐसा. हाँ ऐसा वो स्टार्ट करेंगे तू. ओ ऐसे क्या भाई నువ్వు ఘోరంగా కదా అమ్మతాడు. ఇగో అత్తలేదని మనోడు జంగు స్ప్రే కొడతాను డైరెక్ట్ అన్న. అట్లా అత్తలు మరి ఏం చేస్తారు సత్తడా? నీచేసే మారదు एक बार. ఇటు సైడ్ ఒకటి దిగింది, ఇటు సైడ్ ఒకటి, మొత్తం 3 కోసినాయి. 4 కోయాలి కానీ బాగా హీట్ అయిందని ఆపేసిన అనమాట. ఇక కింద అయితే బెడ్లో తిప్పుదాం మరి అంతసేపు చూద్దాం. ఇప్పి చూస్తే ఏమవుతావు. ఫస్ట్ 2 ఇప్పాలి, మంచిగానే అరిగినాయి, కొత్తవి పట్టుకొని వచ్చేసిన.
రెండు అయితే లైనర్లు అయితే వేసేసారు అనమాట. మళ్ళీ వెనక బెడ్ కూడా వేసిర్రు. మళ్ళీ ఇక బ్రేక్లు అయితే చెక్ చేస్తారు అనమాట, అంటే టైట్ చేస్తారు, సెట్ చేస్తారు. ఈ సెట్ చేసిన తర్వాత ఇంకా ఇంజన్ ఆయిల్ మారవాలి, గేర్ ఆయిల్ మారవాలి, సెక్షన్ ఫిల్టర్ కూడా మావాడైతే పోయి క్లీన్ గా చేయించుకొచ్చిండట ఇంతకు ముందే. ఇంకేం పనులు చేసారు కాక బండికి గేర్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసారు. బ్యాక్ సెక్షన్ అయింది ఇప్పటి వరకు అయితే. ఇంకా ముందట ఉన్నది మన బండికి. ఇంకా ముందట ఫెన్ టైర్ చూసినావు, ఆ బేరింగ్ వేయాలి అటోటి తోటి. నాకు తెలిసి ఒకటి పోయి ఉంటుంది, ఒకటి మంచిగా ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ హబ్ కూడా మారవాలి. అటు సైడ్ హబ్ అయితే ఖరాబ్ అయింది అనమాట. మీకు నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టున్నా, కానీ మీకైతే మళ్ళీ ఇప్పుడు చూపెడతాను అనమాట. ఇక మావాడైతే జోరుదారు పని చేస్తాడు. అరుణ్ హాయ్ బోలో. నిన్న మావాడు ఏం చేసింది తెలుసానే, హైలైట్ ముచ్చట. నా బండి ఇట్లే ఉన్నది, బండికి సలాం కొట్టాను నేను ఇట్లా అన్నా. మనోడు సలాం అంటే ఏమనుకున్నా తెలుసా, బండికి సెల్ఫ్ కొట్టుకొస్తాను, పోయి సెల్ఫ్ కొడతాను కింద జాగిలు ఉండగా. కాక అయిపోలో దూసరే సలాం అంటే ఇట్లా సెల్యూట్ కొట్టిన తర్వాత ఓ అచ్చా అచ్చా అంటాను. ఏదైతే మార్చేయాలన్నమాట. ఇది మొత్తం చూడు పోయినసారి పోయింది, ఇక మళ్ళీ ఈసారి అస్సలే పని చేయదు, బురదల ఇళ్ళకెళ్ళి చేంజ్ చేసుకోవాలి. మరి ఎయిర్ ఫిల్టర్ కూడా తెచ్చినాం కొత్త, ఇది పాతది పోయింది కాబట్టి. నిన్న నేను మీకు చూపెట్టినట్టు, నా కొత్త ఏదేం చూపెట్టలే కానీ పాత ఖరాబ్ అయినా చూపెట్టినట్టు చెప్తున్నాను నేను చంపంగా. ఇప్పటికైతే ఇంతవరకు అయితే అయిపోయింది. మరిగా మామ మీకు అయితే గేర్ బాక్స్ లోపల చూపెడతాను అనమాట. గేర్ బాక్స్ లోపల అయితే ఇట్లయితే ఉంటుంది. కొంచెం దగ్గర పెడితే మీకు గేర్లు అనేది కనబడతాయి. నీకు రోటోవేటర్ గేర్లు నిన్న నేను చూపెట్టిన చూసినావా, సేమ్ అదే మాదిరిగా ఉంటాయి, కానీ ఇంకొంచెం వీళ్ళు ఎక్కువ ఉంటాయి అంతే, ఎక్కువ పనులు చేయాలి కాబట్టి. అలా రెండే ఉన్నాయి చూసినావా, వీళ్ళు ఎన్ని ఉన్నాయి. మన బ్యాక్ సైడ్ సెక్షన్ మొత్తం అయితే అయిపోయింది. ఇక మన అయితే ముందరికి అయితే వచ్చేసినాం. మరి ఇక ముందరినైతే ఇక వీళ్ళైతే రెండు కూడా విక్కోవాలి. కానీ ఇక నట్లత్తలు ఈ మూడు నట్లయితే మొత్తం కడిగేసుకుంటాను ఈ మిషన్ తోటి. మామ ఈ టైర్ అయితే వీక్కున్నా అనమాట. ఇగో టైర్ వీకిన తర్వాత ఇగో ఇట్లయితే ఉన్నదన్నమాట ముందట. దీనికైతే బేరింగ్ అయితే వేయాలి. మనం బేరింగ్ కూడా వేసేద్దాం. మరిగా ఈ గ్రీస్ అని తీసుకుని అంతా కొత్త కూడా వేసే, మొన్న వేసేది కాలిపోయింది. ఇగో ఈ కాటర్ పిన్ కూడా మళ్ళీ పని చేస్తే కొత్తది వేయచ్చు, ఇష్టం. ఇక అది మన ఇష్టం. ఓ ఫస్ట్ ఓ చిప్పా లేना पड़ता, और एक बाद वो शेकनर लेना पड़ता, और एक बाद वो सेफ्टी लेना पड़ता, वो उसके बाद బేరింగ్ అయితే మంచిగా ఉంది. ఇదే మళ్ళీ ఇద్దాం సర్వీసింగ్ చేసి. ఇప్పుడు ఇట్లా మనం చేయకుండా గీక్తా కూడా వస్తుంది, కానీ ఏంటంటే ఆ హీట్ మీద మనం గీకినప్పుడు జర తొందరగా అవుతుంది అన్నమాట. అందుకే మనం ఈ పని చేస్తున్నాం. ఇట్లా తీసుకోవాలి బయటికి. ఇదైతే బయటికి వచ్చేసింది. ఈ లోపల మొత్తం మంచిగా సర్వీసింగ్ చేసుకుందాం ఎలాగా. వచ్చేసింది ఈడికెళ్ళి. మామ ఇక బండి పని అయితే దీనికైతే అయిపోయింది అనమాట. ఇక టైర్లు అయితే వేసుకుంటాం. టైర్లు వేసుకున్నా అంటే ఇంజిన్ ఆయిల్ కూడా పోసినాం. ఇక గేర్ ఆయిల్ పోతే కథం అయిపోయినట్టే పని కూడా. ఉన్నది ఇందంతా, ఇది కూడా వద్దు అందే అదే. మామ మన బండి పని మొత్తం అయితే అయిపోయింది మామ. ఇక మన బండి చూసినావా ఎట్లా కనబడుతుందో. బండి అయితే పని అయితే అయిపోయింది అన్నమాట. ఇక మన బండి పట్టుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఇక మన బండికి ముందర టైర్లు అయితే పడ్డాయి మామ. మళ్ళీ గేర్ ఆయిల్ చేంజ్ అయింది, ఇంజిన్ ఆయిల్ చేంజ్ అయింది, మరి గేర్ ఆయిల్ ఫిల్టర్ పడ్డది. మళ్ళీ ఇంకోటి ఏంది, వెనక నుంచి వస్తే ఇట్లా బెడ్లు కూడా కొత్తవి పడ్డాయి అనమాట. మన 5 సంవత్సరాలకు మళ్ళీ అయితే బెడ్లు వేయించినాం. అవి మంచిగానే ఉన్నాయి, కానీ కొంత తరిగినాయి. అందుకే దాన్ని కూడా పెట్టేసుకున్నాం అనమాట. సమ్మర్ టైట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ కూడా ఒక్కొక్క సుక్క లాస్ట్ కారుతుంది, కారకుంటుంటది. రెండైతే ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్త అయితే పడేసినాం. మళ్ళీ ఇంకోటి లైనర్లు, ఈ లైనర్లు కూడా
కొత్తవి కూడా పడ్డాయి. చూసి ఉంటారు నాకు తెలిసి, ఇంకేమైనా మర్చిపోతే ఇట్లా కింద అయితే కామెంట్ చేయరు. మరి రోటోవేటర్ కంటే ఆయిల్ చేంజ్ అనుకున్నా, కానీ ఆయిల్ చేంజ్ ఏం కాలేదు, ఓన్లీ ఆయిల్ సీల్ ఒకటైతే పడేసింది అంతే. ఇక్కడ మామా గోదావరిలోకి వెళ్ళి వెళ్ళిపోతాను మామీ. ఇక కట్టెలని పెట్టేయండి సమాధులే, కట్టిన వాళ్ళందరినీ కూర్చుపడి రాత్రి మాత్రం దాదాపు 11 అవుతుంది మామ. ఒక్కడే ఉన్న గుర్తోలే అనిపిస్తుంది. మస్తు రోజులే ఈ నీళ్ళకి వెళ్ళి పోగా. చూద్దాం మరి ఏడికెళ్ళి ఇట్లా నీళ్ళు తెలియద్దా. మన పూరడు వెళ్తాడు వెళ్ళడా చిన్న పిల్లగాడు, అసలే పూరడికి భయం ఎక్కువ. మళ్ళా ఏమ్మా నీళ్ళకి వెళ్ళి రాత్రి కూడా పోతాడే గుర్తోవాలి కనిపిస్తుంది మామ. పూరడు తాడికేరలో పోతున్నాడు, ఇక మెల్లిగా వెళ్ళిపోతానా. ఈ రాత్రి నీకు చక్కగా కనబడతలేదు కావచ్చు, కానీ ఇక నేనైతే మెల్లగా వెళ్ళిపోతాను. మరి ఏం చేయాలి, పూరని పట్టుకొని. ఇక చిన్న పూరడు కదా భయం అవుతుంది అని ఇక మెల్లగా పోతాను. మరి ఇక మరి తాడికేరు నూకిన డైరెక్ట్గా ఇక చూడు ఇవన్నీ గాడాలు కనబడతానయా, చూద్దాం వాళ్ళకి ఉంటాయి. రైట్ సైడ్ చూద్దాం మన ఇల్లు. ఇగో గత ఇంటికైతే వచ్చేసినాం. మన పూరని తీసుకొని కింద వాడ దిగుదాం. మరి అటు ముఖాన పెడదాం అన్నమాట. ఇగో మన సింపుగాడు తీసుకుపోయి మన పెద్ద పూరని తీసుకుపోయి దొబ్బుకొని వచ్చేసింది. మరిగా ఇక నాకు ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడే ఓపిక తెలియదు మామ. మరిగా నేను ఇంట్లో పోయి కొంచెం ఇక స్నానం చేసి పడుకోవాలి, వేరే ఎడిటింగ్ పని ఉన్నది. ఇంకా పడుకుంటే ఇక్కడ ఇంకా కథ మన బతుకు పడుకున్నా. మరిగా రైట్, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.